నమస్కారం. చాలా రోజులైంది మీరు ఈ మధ్యకాలంలో అంటే ఎలక్షన్స్ తర్వాత కొంత తెర మరుగయ్యారు. కారణం ఏంటి? ఎనీ స్పెషల్ రీజన్? చాలా యాక్టివ్గా ఉన్నారు ఎలక్షన్స్ ముందు వరకు. అంటే కొంచెం ఈ విస్తృతంగా అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొంచెం ఇబ్బందులు, ఈ జనసేన పార్టీకి సపోర్ట్ ఉండడం వల్ల వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, మాకు అంటే కొంచెం రెస్ట్లెస్, ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేదు. నెక్స్ట్ ఎలక్షన్స్, నేను 4 రాష్ట్రాలు చూస్తాను కాబట్టి తెలంగాణలో కూడా జనసేన నిలబడింది. అక్కడ 1 month అక్కడ ఉన్నాము. ఇక్కడ ఆంధ్ర ఎలక్షన్స్ ఇవన్నీ అయ్యేటప్పటికి కొంచెం ఆరోగ్యాలు బాగా దెబ్బతిన్నాయండి. దానికి తోడు కాలు మేజర్ ప్రాబ్లం, హిప్ బాల్ రీప్లేస్మెంట్, మేజర్ సర్జరీస్. కొంత ఇల్ హెల్త్ తో బాధపడినట్టు కనిపిస్తోంది మీరు ఎలక్షన్స్ ముందరకు చూస్తే. ఇప్పటికి రామ్ గారికి హోప్ మీరు రికవర్ అయ్యారనుకుంటాను. ఇప్పుడు ఎలక్షన్స్ అదే దాని తర్వాత కొంచెం చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు కొంచెం పర్వాలేదు సార్, కొంచెం ఆపరేషన్ అయింది, ఇంటి దగ్గర రెస్ట్ లో ఉన్నాం కొద్దిగా. రైట్. ఇప్పుడే కొంచెం మళ్ళీ బయటకు వస్తాం, మళ్ళీ జనజీవన స్రవంతిలోకి వచ్చేసారు మళ్ళీ. ఏం లేదు, చాలా రోజులైంది. కూటమి సర్కార్ ఎలా ఉంది? మీరు చాలా శ్రమించారు, మీ సంఘాల తరఫున, మీ జేఏసీ తరఫున విస్తారంగా పర్యటించారు, జనాల మద్దతు కూడగట్టగలిగారు జనసేనకి. కూటమి ప్రభుత్వం మీరు ఆశించినట్టుగా మొత్తం సవ్యమైన దిశలో పయనిస్తుందనే భావన వ్యక్తం అవుతుంది. మీరేమంటారు? అంటే జనసేన పార్టీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, ఇబ్బందులు. అంటే రాష్ట్రాన్ని ఒక 70-80 ఏళ్ళ నుంచి 2 కులాలు పరిపాలన చేస్తున్నాయండి. 3వ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు అవకాశం ఇవ్వరు. ప్రజారాజ్య పార్టీ అప్పుడు చిరంజీవి గారికి అట్లాగే పనిచేశాం. అనేక దెబ్బలు, వెన్నుపోట్లు. వాళ్ళు ప్రాణాలైనా తీసుకుంటారు తప్ప 3వ వాళ్ళు ఎవరిని కూడా ప్రత్యామ్నాయంగా ఎదగనివ్వరు. అదే జనసేన పార్టీ కూడా అదే ఇబ్బందులు పడింది. దానికి కమ్యూనిటీ పరంగా మా వంతు అంటే మేము రెడ్డి, కమ్మ వీళ్ళు కాకుండా ప్రత్యామ్నాయంగా వచ్చే ఏ కాపు గాని, బీసీ గాని, ఎస్సీ గాని ఎవరైనా సరే రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా సరే సామాజిక న్యాయం కోసం ముందుకు వచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళకి మొదటి నుంచి సపోర్ట్ చేయటమే మా బాధ్యత. అందులో భాగంగానే ఆ రోజు ప్రజారాజ్యం పనిచేశాం. బీజేపీ పార్టీకి సపోర్ట్ గా నిలబడ్డాం. వాళ్ళ కాపుల్ని, బీసీ వర్గాలను దగ్గర తీసుకుంటాం. మేము పేద కులాల రాజ్యాధికారం కోసం మేము కమిటెడ్ ఉన్నామని అటు ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా కాపులకి, బీసీలకి పెత్తనం ఇచ్చారు వాళ్ళు. అందుకని వాళ్ళకి సపోర్ట్ ఉన్నాం. ఈయన పవన్ కళ్యాణ్ గారు పేద కులాల రాజ్యాధికారం నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను, కాపులు పెద్ద పాత్ర పోషించండి అని చెప్పని ఆయన చెప్పటం, వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించడం వల్ల మేము మా వంతుగా పూర్తిగా గతం 2019 ఎలక్షన్స్ నుంచి మొన్న ఎలక్షన్స్ వరకు పూర్తిగా మా వంతుగా ఆయనకి ఏం సహకరించాలో మా ధర్మంగా మేము సహకరించాం. అంటే మా వ్యక్తిగతంగా మా బాధ మాకు ఉంటది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దాడులు, ఇబ్బందులు పడినంత మేము, నానా గడ్డి తినింది, అనేక ఇబ్బందులు పడింది మేము. మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేటికి ఏం పెత్తనం వేరే ఉంది, మనకు వచ్చేటికి ఏం సీట్లు 10 సీట్లు 20 సీట్లు, అవి కూడా కూరగాయల బేరాల్లాగా 20 సీట్లు మళ్ళీ 10 సీట్లు, సగం సీట్లు టీడీపీ వాళ్ళే కండవాళ్ళు కప్పించుకొని వచ్చి బీఫారాలు తీసుకోవటాలు, ఇవన్నీ కొంచెం మా మనసు బాధేస్తుంది. ఇట్లా ఇంత పోరాటాలు చేసింది దేనికి? 10 సీట్లు 20 సీట్ల కోసమా? మా కాపులో ఏ పార్టీ ఉన్నా 20-30 సీట్లు మినిమం ఎమ్మెల్యేలు ఉంటారు కాపు ప్రతి పార్టీలో. ఇంత పోరాటాలు చేసి 10 ఏళ్ల నుంచి ఇంత పోరాటాలు చేసి జగన్తో ఇన్ని ఇబ్బందులు పడి, టీడీపీలో ఇబ్బందులు పడిన జగన్తో ఇబ్బందులు పడింది మేము. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ, కేసులు కానీ, నాకు ఎన్నిసార్లు థ్రెట్లు వచ్చినాయి. కమ్యూనిటీ పరంగా మేము ఏదో వెనకాల బలం ఉంది కాబట్టి తట్టుకున్నాం. కానీ అది కొంచెం మనసులో బాధ. ముఖ్యమంత్రి అవ్వాలా, పేద కులాల నుంచి ముఖ్యమంత్రి అవ్వాలా మా కోరిక. అది కాకుండా ఏదో 10 సీట్లు 20 సీట్లు పరిమితం అయిపోవటం అన్నది కొంచెం, అంటే ఆయన ఒక వ్యూహం ప్రకారం వెళ్తున్నారని ఎందుకు అనుకోలేకపోతున్నారు మీరు? అంటే ఆయన జర్నీలో ఫేజ్డ్ మేనర్